तद् वायुः तद् उ चन्द्रमाः तद् एव शुक्रं तद् ब्रह्मा सा आपः स प्रजापतिः पदार्थः अर्थः तत् वः एव हि अग्निः प्रकाशस्वरूप तद् वह आदित्यः प्रलय में अपने में समेटन वाला लेने वाला तद् वायुः अर्धम बलवान धारणकर्ता अपि तद् उ निश्चितरूपेण वह चन्द्रमाः आह्लादकारकः तद् एव केवल वही शुक्रम शुद्ध स्वरूप तथा शीघ्रकारी शीघ्रकारी एकः शब्दः वह शीघ्र लक्ष्मणराव महोदय शीघ्र पृथक् नास्ति शीघ्रकारी एकः शब्दः माताजी शीघ्रकारी संपूर्णं मिलित्वा वदतु शीघ्र पृथक् शीघ्रकारी तथा शीघ्रकारी तद् ब्रह्म वह व्यापकता में ज्ञान में सबसे बड़ा ताह अपः वह व्यापक सह प्रजापति सह प्रजापतिः प्रजा का रक्षक प्रजापतिः इत्युक्ते प्रजा का रक्षकः सर्वे अवगन्तुं शक्तवन्तः पठित्वा अत्र 32 अनुष्टुप् छन्दस्य 32 वर्णाः इत्युक्ते स्वराः अत्र गणनं कुर्वन्ति तस्मिन् अक्षरे एकः स्वरः अस्ति सम्पूर्णमन्त्रं पश्यन्तु एकवारं तत्र एकः वर्णः దే మన ఇక్కడ కొంచెం నేను తెలుగులో మాట్లాడతాను మీరు 10th వరకు చదివిన వాళ్ళు ఉన్నారు కదా 10వ తరగతి వరకు గణ విభజన చేసిన వాళ్ళు ఉన్నారా మాత్రిక్ ఛందస్సు యమాత రాజభానసతో మనము లఘువు గురువు లెక్కిస్తాం లఘువు అంటే హ్రస్వం లఘు సంయోగే గురు దీర్ఘం చ అని మనకు ఉన్నాయి అంటే దీర్ఘము లేదా సంయుక్తాక్షరానికంటే ముందు లఘువు కూడా గురువుతో సమానం మనం చదివినాం తెలుగు చదివిన జ్ఞాపకాలు ఉన్నాయి అందరికి తెలుగులో మనము భరణభ భరవా సభరణమయవా భజ జర ఇవి చదివినాం దాదాపు చదివి మరి మీకు భరణభ భరవ ఇవన్నీ చదివినాం కదా శార్దూలము మతేభము రాఘవ మహోదయ స్మరణే అస్తి నాస్తి లక్ష్మణరావు మహోదయ నాస్తి అస్తు అస్తు అయితే మాత్రిక్ ఛందస్ అంటే ఏంటంటే హ్రస్వముకి ఒక మాత్ర దీర్ఘమైతే 2 మాత్రలు లెక్కిస్తాం వింటున్నారా అదే వర్ణిక్ ఛంద్లో మనకు దీర్ఘము హ్రస్వంతో సంబంధం లేదు దీర్ఘం కైనా ఒక మాత్ర ఒకటే వర్ణమనే లెక్కిస్తాం అన్నట్టు మాత్రిక్ ఛంద్కి వర్ణిక్ ఛంద్ తేడా ఏంటంటే ఇది కొత్త విషయము వర్ణిక్ ఛంద్లో ఏంటంటే అక్కడున్న కేవలం స్వరము అది దీర్ఘమైన సరే హ్రస్వమైన సరే ఒకటిగానే లెక్క పెడతాం అదే మాత్రిక్ ఛంద్ల దీర్ఘానికి ఏంటంటే రెండు మాత్రలుగా లెక్క పెడతాము హ్రస్వానికి ఒక మాత్రగా లెక్క పెడతాం ఇప్పుడు సభ అనేది ఉంది అనుకోండి రాఘవ ఉంది కదా పేరు రాఘవ అయితే మాత్రిక్ ఛంద్లో ఏమైతుందంటే ఉదాహరణ కొరకు చెప్తున్నా
రాఘవ అన్నప్పుడు రా ఏంటి దీర్ఘం, గురువు. రా గురువు అవుతుంది. ఘా ఏంటి లఘువు. లఘువు. వా ఏంటి లఘువు. లఘువు. ఇప్పుడు స్వరూప ఉంది, స్వరూప ఉంది కదా పేరు. గురువు గురువు లఘువు. ఆహా, స్వరూప ఉన్నప్పుడు స్వ ఉంది కదా, స్వా కంటే ముందు ఇప్పుడు సరస్వతి తీసుకోండి, స్వరూప సరస్వతి. సరస్వతిలో సా లఘువు, రా గురు, రా లఘువు కాదు. ఎందుకంటే సరస్వతి అన్నప్పుడు స్వ సంయుక్తాక్షరాన్ని కంటే ముందు హ్రస్వం కూడా లఘువు, గురువే. హ్రస్వం కూడా గురువు వస్తుంది. అయితే సరస్వతిలో సా లఘువు, తర్వాత రా గురువు, స్వ లఘువు, తి గురువు, తి లఘువు, తి సరస్వతి అవుతుంది. తి గురువు. దీన్ని ఏమంటామంటే మాత్రిక్ ఛంద్ అంటాం. మాత్రిక్ ఛంద్ అర్థమైందా? అదే సరస్వతిని అంటే కేవలం తెలుసుకోవడానికి సరస్వతిని వర్ణిక్ ఛంద్లో అనుకున్నాం అనుకోండి, అప్పుడు సా ఒకటినే, రా కూడా ఒకటే. మనం రానేం చేస్తాం దీర్ఘంలో అంటే 2 మాత్రల కాలం అంటాం. ముందుకు రావాలా? అయ్యో, రికార్డింగ్ అవుతుందా? అయితే సా కాల అదే మనము వర్ణిక్ లో ఏమైతుందంటే సా ఉంది, సా ఒక్క వర్ణము, రా ఒక వర్ణము, స్వా ఒక వర్ణము, తి ఒక, సరస్వతి. అంటే ఇక్కడ అన్ని సమానంగానే లెక్కిస్తాం వర్ణికులు. మాత్రిక్ లో వింటున్నారా అండి? మాత్రిక్ లో ఏమైతుంది? గురువైంది, లఘు గురువైంది. కానీ అదే వర్ణికులు ఏమైతుంది? సా ఒక మాత్ర అంటే ఒక వర్ణము. సా ఎందుకు ఒక వర్ణం అంటే సాల ఆ, రాల ఆ, స్వాల ఆ, తీలో ఈ. ఆ ఈ దీర్ఘం ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా ఒకటే అన్నది. అంటే నాలుగు వర్ణాలే అక్కడ. 4 వర్ణాలు, 4ంటి కూడా అదే విధంగా లెక్కిస్తున్నాం. కేవలం స్వరాలను లెక్కిస్తున్నాం అక్కడ మనం, కేవలము స్వరాలను లెక్కిస్తున్నాం. అదే సరస్వతి అనేది మాత్రిక్ లో చూసినప్పుడు స ఏమైతుంది? లఘువు. రా ఎందుకు గురువు అవుతుంది అంటే స్వ అనే సంయుక్తంలో ఉంది కాబట్టి, సంయుక్తాక్షరం కంటే ముందు ఉంది కాబట్టి అది గురువుగా లెక్కిస్తున్నాం. అంటే 2 గురువులు 2 లఘువులు అయినాయి. అంటే 2 గురువులు అన్నప్పుడు ఏంది? 3 మాత్రల కాలం కదా, 3 మాత్రలు కదా. సాలో ఉన్న ఒక మాత్ర, తర్వాత రాలో ఉన్న 2 మాత్రలు 3, తర్వాత స్వాలో ఉన్న ఒక మాత్ర 4, తీలో ఉన్న 2 మాత్రలు 6 అవుతుంది. మనము శార్దూలం మీరు యమాత రాజభానస అయినప్పుడు మీరు అది వేసుకుని సర్కిల్ వేసుకొని చేసినప్పుడు అదే విధంగా చేస్తారు కదా. దానికి ఎత్తి చూస్తారు, ప్రాస చూస్తారు. అయితే వర్ణిక్ లో అట్లా చేయలేదు. వర్ణిక్ లో సాల ఒక మాత్రనే లెక్క పెట్టిండ్రు, రాల ఒక మాత్రనే లెక్క పెట్టిండ్రు. రా అంటే మొత్తం కాదు, రాల అ, సల అ, తర్వాత స్వాల అ, తీల ఈ. మరి వర్ణిక్ లో ఎప్పుడు గురువు వస్తుంది గురుమాతాజీ? వర్ణిక్ లో గురువు ఎప్పుడు వస్తుంది? గురువు అని కాదు, అవి అదే వర్ణాలు. అందుకే ఇప్పుడు దాంట్లో అనుష్టుప్ ఛందులో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలలో ఒక్కొక్క పాదంలో 8 ఉంటాయి. 8 వర్ణాలంటే 8 ఇదే విధంగా లెక్క పెట్టుకోవాలి. దీర్ఘమైన సరే హ్రస్వం. ఇప్పుడు అధునా స్థాపయతి అంటే నిజానికి రాఘవ మహోదయ్, అంటే నిజానికి వర్ణిక్ ఛంద్ చాలా ఈజీ కదండి కంపేరింగ్ టు. అవును. దాంట్లో ఇదంతే. కాకపోతే దీంట్లో కూడా మనము ఒక్కొక్క మంత్రంలో ఒక్కో రకం చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ 7 వాళ్ళు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న 7 ఏంటి? ఫస్ట్ గాయత్రి. ఎందుకంటే ఆ గణాలలో వర్ణాలను పట్టుకొని
అది గాయత్రి 24, జగతి 48. కాబట్టి గాయత్రిని ముందు తీసుకున్నాం. గాయత్రి, ఉష్ణిక్, స్వామీజీ నమస్తే. స్వామీజీ నమస్తే. అహం స్వరూప. శుభం 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 శుభం. నమస్తే స్వామీజీ. శుభం 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 నమస్తే స్వామీజీ. ప్రణామ స్వామీజీ. శుభం శుభం శుభం. నమో నమః స్వామీజీ. శుభం శుభం శుభం. ప్రారంభం చేద్దామా? స్వామీజీ. ఓం అవినార్య భోః పూజ్య స్వామీజీ మహోదయ. శుభం చెప్పండి. ప్రారంభం చేద్దామా? చేద్దాం సార్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. విద్వజనులారా, ఆర్యబంధువులారా, మాతశక్తి, విద్యార్థులారా, బ్రహ్మచారులారా, మన జీవితానికి ఆధారము ఈశ్వరుడు నిర్దేశించిన వేద విజ్ఞానము మన జీవితానికి ఆధారం, మన మనుగడకు ఆధారం. వేద విజ్ఞానం మనం ఏ విధంగా జీవితం గడపాలనో, ఏ విధంగా గడపకూడదో, ఏ విధంగా గడిపితే సుఖంగా ఆరోగ్యంగా ఉండగలుగుతామో, ఏ విధంగా గడిపితే అనారోగ్యం ద్వారా ఆక్రాంతలమై దుఃఖాలను బాధలు అనుభవిస్తామో, అవన్నీ దాంట్లో ఉన్నాయి. అనాది కాలం నుండి ఇంతవరకు వరుసగా మానవులకు అది ప్రకాశ సమమై ముందుకు తీసుకెళ్తుంది. కానీ మధ్యకాలంలో అది మనకు అగమ్యంగా అగోచరంగా మారింది. కొంతమంది సరిగా వేదాలను చదువుకోక అది వేదాలు అందరికీ వీలు కాకుండా కొంతమందికి పరిచయం చేసినారు. కొంతమందితో సంబంధం కావడం వల్ల అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. ఋషి దయానంద కృప వలన ఈనాడు సమస్త మానవులకు వేదం చదివే అధికారం లభించింది. చదువుతున్నారు. ఆ చదివారిలో కూడా నేను ఇంత క్రితం మీకు సూచించినట్టుగా 6 వేదాంగాలు, వేదాల నుండి తీసిన సాధనాలు, వేదాలు తెలుసుకోవడానికి ఉపకరించే సాధనాలు, వేదాంగాలు ఉంటాయి. అవి చదివిన తర్వాత చదివితేనే వేదాలు అర్థమైతే, లేకపోతే అర్థం కావని ఒక భావన సమాజంలో ప్రముఖంగా పండితులలో గూడుగట్టుకున్నది అది. కానీ అది అంత యథార్థం కాదు. ఎందుకంటే నేను మీకు కొన్ని దినాల్లో వేదాంగాలు చదివిన వారు కూడా వేద సిద్ధాంతాన్ని తెలుసుకోగలుగుతారనే విషయాన్ని చెప్తాను వేద మంత్రాల ద్వారానే. ఇప్పుడు వేదంలో చెప్పబడిన అతి సూక్ష్మ విజ్ఞానము, ఈశ్వరునికి సంబంధించిన విజ్ఞానము ఒక మంత్రంలో మనకు కనబడుతుంది. ఆ మంత్రం మీ ముందు ఉండి ఉంటుంది. యజుర్వేదంలోని 40వ అధ్యాయంలో 5వ మంత్రం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ఒకసారి చూడండి. దీని శబ్దార్థాన్ని నేను విడదీసి చెప్తాను. తద్ ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ ఉ అంతికే తత్ అంతః అస్య సర్వస్య తత్ ఉ సర్వస్య అస్య బాహ్యత.
ఇవి ఈ మంత్రంలో ఉన్న శబ్దాలు. దీంట్లో తత్ అనే శబ్దము చాలాసార్లు వచ్చింది. ఏజతి అనే శబ్దము 2 సార్లు వచ్చింది. ఈ విధంగా చాలా శబ్దాలు మనకు తెలిసినాయి. దీంట్లో అంతః అని వచ్చింది. అంతః అనే దాన్ని మార్చేసి అందర్ అని అన్నారు. అంతః అంటే లోపల, అందర్ అన్నదాన్ని. ఈ విధంగా అనేక శబ్దాలు వేదాల్లో ఉన్నాయి. మనకు వ్యవహారంలో కొన్ని మారి కనిపిస్తూ ఉన్నాయి. దీని అర్థం చెప్తాను నేను. తద్ ఏజతి, దీనికి ఈ మంత్రం యొక్క రహస్యాన్ని, అర్థాన్ని, గంభీరమైన అర్థాన్ని మహర్షి దీర్ఘతమ అనే వ్యక్తి సాక్షాత్కారం చేసుకొని మనకు ఆదర్శంగా నిలిచినారు. ఈ ఋషి. తర్వాత దేవత అంటే ఆత్మ, పరమాత్మ. ఆత్మ గురించి, పరమాత్మ గురించి మంత్రంలో వర్ణన కనిపిస్తుంది. చాలా సూక్ష్మమైన వర్ణన, చాలా మధురమైన వర్ణన, వైజ్ఞానిక వర్ణన. తర్వాత ఛందస్సు అనుష్టు, ఆ తర్వాత స్వర గాంధారం. అనుష్టుపు ఛందస్సులో 32 అచ్చులు ఉంటాయి. ఇందులో అట్లే ఉన్నాయి. అయితే దాని అర్థాన్ని చెప్తాను. తర్వాత ఏజతి. ఏజతి అనేది క్రియ. అంటే ఏజతి అంటే కదులుతాడు అని అర్థం. ఒక అర్థం. సామాన్యంగా సామాన్య వ్యక్తులు అందరూ భగవంతుడు కదులుతాడు అని నమ్ముతారు. లోకంలో మనకు తెలిసిన విషయం. భగవంతుడు వస్తాడు, వెళుతాడు, దాదా చేస్తాడు, రకరకాల అపాలు. అవన్నీ ఏమనంటే వేదము. అది తెలియని విద్వాంసులకు కదులుతాడు అనిపిస్తుంది. నిజమైన విషయం ఏంటంటే తద్ న ఏజతి, ఆ భగవంతుడు కదలడు. ఎట్లా కదలడు చెప్పండి? ఒక కుండలో నీళ్ళు నింపండి, ఒక వస్తే ఆ చుక్క నీళ్ళు కింద పడిపెట్టేంత ఏమవుతుంది? అందులో కదలదు. అదేవిధంగా ప్రపంచంలో భగవంతుడు అంతటా ప్రపంచం కంటే బయట కూడా వ్యాపించున్నాడు. ఎట్లా కదులుతాడు? అతను లేని స్థలం కనుక ఉంటే కదిలే అవకాశం ఉంటుంది. అదే కుండలో నీళ్లు నిండి ఉన్న దాంట్లో కొన్ని నీళ్లు పక్కకు వేసి కదులుతాయి. నీళ్లు నిండా ఉంటే కదలవు. అయితే విధంగా ప్రపంచములో అంతటా వ్యాపించున్నాడు, ప్రపంచం బయట కూడా వ్యాపించున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు కదలవలసిన అవసరం. కదలడం ఎందుకు? ఆ సామర్థ్యం లేని వాళ్ళు కదులుతారు. మనం ఇక్కడ కూర్చున్నాము, 5 గజాల దూరం ఒక పుస్తకం ఉంటే మన చెయ్యి అంత పొడుగు లేదు కాబట్టి కదిలి తీసుకుంటాం. మనం చెయ్యి దాపి తీసుకుంటాం. దగ్గర ఉంటే తీసుకునే అవసరం లేదు. అయితే భగవంతునికి దూరం అనేది ఏం లేదు కాబట్టి భగవంతుడు కదలవలసిన అవసరం లేదు. తదనయే చేతి భగవంతుడు కదలడు. రెండోది ఏంటంటే మొదటి దాంట్లో తది ఏజెత్ అనే దాంట్లో రెండో అర్థం కూడా ఏమున్నది? తద్ ఏజెత్ అంటే నడిపిస్తాడు, ప్రపంచాన్ని నడుపుతాడు, ప్రపంచాన్ని కదిలిస్తాడు. తదనైతే స్వయంగా కదలడు. ప్రపంచాన్ని తిప్పుతాడు కానీ స్వయం కదలడు. రెండోది ఏంటంటే తద్దూరే, భగవంతుని తెలుసుకుని వారికి భగవంతుడు చాలా దూరం. చాలా అంటే ఎంత దూరం అంటే జీవితంలో ప్రయత్నం చేసినా భగవంతుని చేరుకోలేరు. ఎందుకంటే భగవంతుని చేరుకోవడానికి కండ్లు, ముక్కు, నోరు అవసరం లేదు. ఎందుకంటే లోపల ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ మన ఆత్మ లోపల ఉన్న తర్వాత మనం భగవంతుడి కొరకు పోవాల్సిన అవసరం ఏమిటిది? అది తెలియని వాళ్ళు ఏమనుకుంటే దూరే, భగవంతుడు చాలా దూరం ఉంటాడు, చాలా దూరం. నిజంగా చూస్తే జ్ఞానం లేని వారికి చాలా దూరం. భగవంతుడు ఎప్పుడు కూడా వారికి సాక్షాత్కారం ఇవ్వడు. భగవంతుడు అంతటా ఉన్నా, ఆత్మలో ఉన్నా వారు భగవంతుని వైపు చూడదు కాబట్టి వారికి దూరమే. మీరు చెప్పండి, ఒక వ్యక్తి లంచం తీసుకుంటాడు, అతడు నేను భగవంతుని ముందు ఉన్నాను, భగవంతుని చూస్తున్నాను అనుకుంటాడా? నేను ముందున్నాను భగవంతునికి, భగవంతుని చూస్తున్నాడు అనుకునే వ్యక్తి లంచం తీసుకోడు. తీసుకుంటాడంటే భగవంతుడు దూరం ఉన్నాడు, చూడడు అనుకుంటాడు. అదే అజ్ఞానుల పని. కానీ వాస్తవం ఏంటంటే అంతికే అంటే చాలా దగ్గర. అంతికే చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే భగవంతుని కంటే దగ్గర మనకి ఏ పదార్థం లేదు ప్రపంచంలో. ఎట్లా? నేను చెప్పినంత మొదలు ఒక ఇనుప గోళాన్ని మీరు అగ్నిలో వేయండి,
ఇనుప గోళం అగ్నిలో ఉండి కొంతసేపటి తర్వాత అగ్ని వలె మారిపోతుంది. ఆ అగ్ని ఇనుప గోళం లోపల, ఇనుప గోళం బయట ఉంటుంది. అదేవిధంగా తదు అంతికే, అతడు భగవంతుడు. అంతికే అంటే మన శరీరం ప్రపంచంలో, మన శరీరం బయట, శరీరం లోపల, హృదయం బయట, హృదయం లోపల, మనసు బయట, మనసు లోపల, ఆత్మ బయట, ఆత్మ లోపల కూడా ఉన్నాడు. ఆత్మ లోపల ఉన్న తర్వాత ఇంకా దానికంటే దగ్గర ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఇనుపగోళము అగ్నిలో పడి ఎర్రగా అయిపోయిన తర్వాత దానికి అగ్ని ఎంత దూరం ఉంటుంది? దూరం లేదు. అగ్ని దాని లోపల వ్యాపించింది, బయట కూడా వ్యాపించింది. అదేవిధంగా భగవంతుడు మన లోపల బయట అంతటి వ్యాపించున్నాడు. అందుకని ఏమన్నాడు? తదు అంతికే, అతడు చాలా దగ్గర ఉన్నాడు. ఎంత దగ్గర అంటే అంతకంటే దగ్గర ఇంకెవరు లేదు. మన ఆత్మలో భగవంతుని కంటే వేరే ఏది లేదు. భగవంతుడు మన ఆత్మలో నిండి ఉన్నాడు. ఆత్మ ఎంత అంటే చాలా సూక్ష్మం. నేను చెప్పినాను కదా, ఆత్మ ఒక వెంట్రుకను ఎంత వెడల్పునో అంత పొడుగు కత్తిరించండి. ఆ వెంట్రుక పక్క పెట్టి ఒక ముక్కను తీసుకోండి, చిన్న ముక్కను. అది కళ్ళ కనిపించడం ఒక కష్టమే, అయినా దాన్ని 10,000 ముక్కలు చేయండి. 10,000 ముక్కలు చేసి ఒక ముక్కను చూస్తే అది కనిపించదు. లెక్క కూర్చో ఉంటుంది అది, కానీ అయితే అంతకంటే సూక్ష్మ ఉంటాడు భగవంతుడు. అందుకొరకనే ఆత్మ లోపల బయట వ్యాపించున్నాడు. కళ్ళ కనిపించే పదార్థం కాదు. అయితే తది అంతః అస్య సర్వస్య, ఏమనంటే అంతః అస్య అస్య సర్వస్య, అస్య సర్వస్య, ఈ ప్రపంచము అంతటా, అంతః దాని లోపల ఇనుప గోళములో అగ్ని వ్యాపించినట్టుగా ఈ సమస్త ప్రపంచం లోపల భగవంతుడు వ్యాపించున్నాడు. లోపల ఉంటే బయట కూడా ఉన్నట్టే. తదు అంతః అస్య సర్వస్య, తదు అతడే సర్వస్య అస్య బాహ్యత, సర్వస్య అస్య, ఈ ప్రపంచం యొక్క బాహ్య బయటలు కూడా వ్యాపించాడు. అంటే భగవంతుడు మన ఆత్మలో, మన ఆత్మ బయట శరీరంలో, శరీరం బయట ప్రపంచంలో అతను నిండి ఉన్నాడు. అతడు ఈ ప్రపంచం అంతటా వ్యాపించినాడు. ప్రపంచం లోపల బయట అంతటా వ్యాపించాడు. అంటే అతడు లేని స్థలం అంటూ లేదు. అతడు ఒక సముద్రం లెక్క భావిస్తే, ఆ సముద్రంలో ఒక శనగవిత్తి విసిరితే ఆ సముద్రంలో శనగవిత్తి ఎంత స్థానాన్ని ఆక్రమిస్తుంది? చాలా తక్కువ. మొత్తం భగవంతుడు సముద్రం లెక్క, ఆ మొత్తం ప్రపంచము ఒక శనగవిత్తి లెక్క. అటువంటి భగవంతుడు అంతటా ఉండకపోతే ఒకటి దగ్గర ఉంటాడు. ఆ భగవంతుడు అందరిని చూడకపోతే ఎవరు చూస్తారు? ఎట్లా చూస్తారు? భగవంతుడు కనుక అంత వ్యాపించకపోతే మన ఈ సూక్ష్మ శరీరాన్ని ఎవరు నిర్మిస్తారు? మన శరీరంలో చాలా సూక్ష్మ విజ్ఞానం ఉన్నది. ఈనాటి వైజ్ఞానికులు ఏమంటే, మన తలలో మెదడు ఉంటుంది, మెదడు ఇట్లా ఉంటుంది. అది ఆ మెదడులో ఏమంటారంటే 10,000 కోట్ల అణువులు ఉన్నాయట. సెల్ అంటారు, సెల్. 10,000 కోట్లు. ఎంత 10,000 కోట్లు ఎంత దాంట్లో ఉన్నాయంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుందో మన కళ్ళ కనపడదు. అంతేకాదు, ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఇటు 15 గజాలు, ఇటు 15 గజాలు. అయితే దాని కింద కూర్చుంటే 200 మంది ఎండాకాలం చల్లగా ఉంటారు. దాని ఎత్తెంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరం ఉన్నది. మనిషి శరీరము 2 గజాలు పొడు, గజం, అర్ధ గజం వెడల్పు, పావు గజం మందం. అయితే అతని శరీరంలో ఆ శరీరానికి విత్తనం ఉంటుంది. తల్లి శరీరంలో ఉంటుంది, తండ్రి శరీరంలో. అయితే తండ్రి శరీరంలో ఉండే ఆ విత్తనము తల్లి శరీరానికి పంపిస్తే తల్లికి ఏమీ తెలియదు. తల్లి శరీరంలో సగం విత్తనము, తండ్రి శరీరంలో సగం విత్తనం కలిసిపోయిన తర్వాత ఏమి తెలియదు తల్లికి. అది ఎంత ఉంటుందంటే ఒక సూది మనతో లేపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది అందులో మనుషుని శరీరము, మనుషుని కాళ్ళు, మనుషుల చేతులు, మనుషుల కళ్ళు, మనుషుని నరాలు, మనుషుని రక్తం, మనిషి అన్ని దాంట్లో ఉన్నాయి. ఎంతలో ఆ రచన ఎటువంటి చూడండి ఒకసారి. అతడు అన్నిట్లో వ్యాపించున్నాడు. అన్నిట్లో వ్యాపించడం వల్లనే వాటిని చేయగలుగుతున్నాడు. ఇనుము అగ్నిలో వ్యాపించి అగ్నిని కదిలిస్తుంది, ఒక్కొక్క అణువుని కదిలిస్తుంది. అదేవిధంగా భగవంతుడు సమస్త ప్రపంచం నుండి, ప్రపంచం బయట ఉండి మొత్తం ప్రపంచాన్ని తిప్పుతున్నాడు. లోపల బయట అంటున్నాడు.
తదు సర్వస్యాస్య బయట, అతడే ప్రపంచం బయట ఉన్నాడు. ఒకవేళ మానవుడు గనుక ఈ సిద్ధాంతం అర్థం చేసుకుంటే మనుషుడు ఆ భగవంతుని ఉపకారాన్ని అర్థం చేసుకొని భగవంతుడితో కలవడానికి ప్రయత్నిస్తాడు. సమస్త ప్రపంచంలోనే గాక సమస్త ప్రపంచం బయట ఉన్న భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, అతన్ని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు. కాబట్టి అతన్ని ఆశ్రయించాలని కోరిక కలుగుతుంది. ఒక వ్యక్తి ఒక చిన్న ఊర్లో ఉంటాడు భారతదేశంలో. ఆ వ్యక్తి ప్రధానమంత్రితో కలవాలనుకుంటే అతనికి చాలా ఉత్సాహం ఉంటుంది. ప్రధానమంత్రి అటువంటి గెలిస్తే నాకు అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని అతని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అదేవిధంగా భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకుంటే భగవంతుని పట్ల శ్రద్ధ కుదురుతుంది. అంత సామర్థ్యం ఉన్న భగవంతుని నేను కలవాలే, ఆ భగవంతుని ద్వారా నాకు సాయం లభిస్తుంది అనే కోరిక ఉంటుంది, అతని విశ్వాసం ఉంటుంది. కాబట్టి భగవంతుని స్వరూపాన్ని భగవంతుడు స్వయంగా వేదాలు ప్రకటిస్తాడు. రెండోదంటే భగవంతుడు లోపల బయట అంతటా నిండి ఉంటే శరీరం లోపల శరీరం బయట శరీరం ఒక్కొక్క అణువులో ఉన్నాడు. గుండెలు ఉన్నాడు, గుండె బయట ఉన్నాడు, మనసులో తన బుద్ధిలో అంతటా లోపల బయట నిండినాడు. లోపల బయట నిండినప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు మనుషుడు దొంగతనం చేయగలుగుతాడా? అబద్ధం మాట్లాడగలుగుతాడా? అన్యాయం చేయగలుగుతాడా? భగవంతుని ఆజ్ఞకు విరుద్ధంగా నడవగలుగుతాడా? నడవలేడు. భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవడానికి మంత్రం అద్భుతంగా ఉన్నది. మనకు వేద మంత్రాలు అర్థంగా ఉంటే నేను ఎట్లా నమ్మాలి? నా ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వేదాంగాలు ఎవరు చదవలేదు మొత్తము, అయినా వారికి అర్థమవుతుంది. శబ్దాలు సరళంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఏమి లేదు. తదు ఏ జతి, ఆ భగవంతుడు కదిలినట్టుగా కదిలిపిస్తాడు మూర్ఖులు. కానీ తదనయ జతి, అతడు కదలడు. ఎట్లా కదలటో? కుండలో నిన్న నీళ్ళు ఉంటే కదిలే ప్రసక్తి లేదు. అట్లనే భగవంతుడు అంతటా వ్యాపించినాడు, ప్రపంచం బయట కూడా వ్యాపించాడు. కాబట్టి కదలవలసిన అవసరం లేదు. దూరే కొందరు అనుకుంటూ చాలా దూరంగా ఉన్నాడు, అందుకొరకైనా పరిగెత్తా ఉంటాడు దూరం కొరకు, అక్కడ ఇక్కడ. తదు అంతిగా అతడు అంత లోపల ఉన్నాడు. ఒకవేళ కనుక భగవంతుడు దూరంగా ఉంటే మీరు చెప్పండి, ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏ తల్లి ఎప్పుడు కూడా తన సంతానం దూరంగా ఉండనుకోదు. ఒకవేళ కొన్ని దినాలు దూరం అయిపోతే నాకు మా అమ్మాయి కనిపిస్తుంది, కండలు కనిపిస్తుంది. అరే, కన్న తల్లి సామర్థ్యం తక్కువ ఉన్న వ్యక్తి, ఆమె తన కూతురును దూరంగా చూసి ఉండడానికి ఇష్టపడదు. ఆ కూతురు ఎప్పటికీ నా దగ్గర ఉండాలనుకుంటుంది, కొడుకు దగ్గర ఉండాలనుకుంటుంది. మరి భగవంతుడు మనల్ని కానీ ఎక్కడో పోయి కూర్చున్నట్టు ఎట్లా అమ్ముతాడు? కాదు. భగవంతుడు మన తల్లి తండ్రి. ఈ సామాన్యమైన తల్లి తన సంతానాన్ని దగ్గర ఉండాలనుకుంటుంది. మరి భగవంతుడు మన దూరం ఉంచాడా? ఉంచాడు. దూరం వస్తే మనం భగవంతుని ఉపాసిస్తామా? ఎందుకు దూరం ఉంచాలి? ఎట్లా ఉంచాడు? భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించి మనుషులకు శరీరాలు నిర్మించి ఇచ్చి దూరం ఎట్లా ఉంటాడు? దూరం ఉంటే మనం ఎట్లా పోతాము? పోలేము. కాబట్టి భగవంతుడు దూరం లేడు, అంతటా ఉన్నాడు. అయితే ఈ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వ్యక్తి అన్యాయం చేయడు, మోసం చేయడు, పాపం చేయడు, లంచం ఇవ్వడు, అనేక దుష్కర్మలు ఏ దుష్కర్మలు చేయడు, అతడు పవిత్రంగా ఉంటాడు. ఈ మంత్రాన్ని చదివి దీన్ని మాటికి ఉచ్చరించి దీని అర్థాన్ని అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని జపం చేస్తే మన ఆత్మ పవిత్రమవుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది, మనం ధర్మాత్మనమవుతాం, అధర్మాన్ని వదిలిపెడతాం. చెప్పండి, ఇది ఎవరికి అర్థం కాదు మంత్రం? చాలా సరళమైన శబ్దాలు. ఏ జతి నా ఏ జతి, రెండు కొత్త శబ్దాలు. కదలడం, కదలకపోవడం, దూరం దగ్గర, అది మనకు తెలిసిన విషయం, దూరం దగ్గర తెలిసిన విషయం. అంతరసే సర్వసే, దీని లోపల ఉంటే దీంట్లో ఏమీ కఠినమే లేదు, చాలా సూక్ష్మ విజ్ఞానం ఉన్నది. రెండోది ఏంటంటే భగవంతుని సాక్షాత్కారం ఎక్కడ జరుగుతుందంటే జీవాత్మ పరమాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడనే జరుగుతుంది. జీవాత్మ అంతటా లేడు, మొత్తం శరీరంలో లేడు, శరీరంలో ఒకటే చోట. జీవాత్మ మొత్తం శరీరంలో ఉండడు. ఎందుకు? మొత్తం శరీరం ఉంటే చీమలో ఉన్న జీవాత్మ ఏనుగలో పోతే ఏం కావాలి? వ్యాపించాలి. ఏనుగలో ఉన్న జీవాత్మ చీమలకు రావాలనుకుంటే సంకోచ వ్యాకోచం గల పదార్థము నష్టమవుతుంది, నిత్యం కాదు, ఉండదు. రెండవది, ఇప్పుడు మన శరీరంలో చెయ్యి పోయింది. చెయ్యి ఉన్నప్పుడు నేను ఉంటాడు, చెయ్యి పోయిన తర్వాత కూడా నేను ఉంటాడు. మరి మొత్తం శరీరంలో వ్యాపించి ఉంటే చేయిలో ఉండే ఆత్మ పోయిన తర్వాత, అంత ముక్క పోయిన తర్వాత కొంత తక్కువ ఉండాలి కదా. శరీరం లావుగా ఉన్నా నేను ఉంటాడు, సన్నగా ఉంటాడు,
సంవత్సరం పిల్లవాడు నేను అంటాడు, 3 ఏళ్ల పిల్లవాడు నేను అంటాడు, 90 ఏళ్ల వ్యక్తి కూడా నేను అంటాడు. ఒక స్త్రీ విదేశంలో ఉండి చనిపోయింది. ఆమె 5 క్వింటాల బరువు ఉండే, అక్కడ నుంచి భారతదేశం తెచ్చించు. మన భారతదేశ వైద్యులు ప్రయత్నం చేసి క్వింటల్‌న్నర బరువు తక్కువ చేసింది. అప్పుడు మొదటిసారి ఆమె చేయి లేపింది. ఆ తర్వాత ఆమె శరీరము గతించింది, వెళ్ళిపోయినారు. మరి ఆ శరీరము అంత ఉంటే ఆమె ఆత్మ అంతం ఉందా? లేదు. ఎంత ఉన్నది? కొద్దిగా ఉన్నది. ఇప్పుడు తల్లి శరీరం నుండి తల్లి శరీరం నుండి జీవాత్మ ప్రవేశిస్తుంది. ఎంత పెద్దగా ఉంది జీవాత్మ? తల్లి శరీరంలో ఉన్న జీవాత్మ తల్లి శరీరంలో ప్రవేశిస్తుంది. ఎంత పెద్దగా ఉందో చెప్పండి? లేదు. తెలుస్తుంది. తల్లికి 5 నెలల సమయంలో నా కడుపులో శిశువు కదులుతుంది తెలుస్తుంది. అయ్యో, ఈ శిశువు ఎక్కడికి వెళ్ళొచ్చే? కన్న కనబడకపోయే. అంటే జీవాత్మ కండ కనబడదు, అందులోనే పరమాత్మని సాక్షాత్కారం అవుతుంది. బయట వద్ద జరగడానికి వీలేదు. మనం బయట లేనప్పుడు మనం బయట ఎక్కడ చూడగలుగుతాము? కాబట్టి భగవంతుని లోపలనే సాక్షాత్కారం చేసుకోగలుగుతాము. బయట సాక్షాత్కారం కావడం సాధ్యం కాదు. చాలా గొప్ప విధానం. వేదంలో ఇటువంటి సిద్ధాంతము చాలా సూక్ష్మంగా చాలా వ్యాపించున్నాయి. ఇటువంటి లెక్కలేని సిద్ధాంతాలని వేదాలు. మనం వేదాలను దూరం చేసుకొని భగవంతుని దూరం అయిపోయినాం. మళ్ళీ మనం వేదాలను ఆశ్రయించి భగవంతుని సమీపం కాదు. భగవంతుని సమీపమైన వారు మోసపోరు, మోసం చెయ్యరు, అన్యాయం చెయ్యరు, అన్యాయాన్ని ఒప్పుకోరు. అయినంత వరకు స్వయంగా అన్యాయాన్ని దూరం చేస్తారు. ప్రజల్లో ఉన్న అన్యాయం దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల అన్యాయం దూరం కావాలని ప్రయత్నం చేస్తారు. అనేక మహాపురుషులు ఆ విధంగా ప్రజల్లో ఉండే దోషాలను దూరం చేయడానికి ప్రయత్నం చేసింది. మన వేద సిద్ధాంతము మన చేతుల్లో ఎప్పటికి ఉండాలి. మనం వేదాలను చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. మహర్షి దయానందుడు ఒక సిద్ధాంతం వ్యక్తం చేసినాడు. వేదము సమస్త సత్య విద్యల గ్రంథం. అంటే ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు వేదాలు ఉన్నాయి. ఎందుకంటే వేదాలు భగవంతుని జ్ఞానం కాబట్టి. భగవంతుడు లేని విద్య ఎక్కడ ఉంది ప్రపంచంలో? భగవంతుడు లేని విద్య ప్రపంచంలో లేదు. భగవంతుని జ్ఞానం కాబట్టి అన్ని విద్యలు ఉంటుంది సూక్ష్మంగా. వేదమును చదువుట, చదివించుట. చదవగలిగిన చదవాలి, చదవలేని వాడు చదివించాలి. వినుట వినాలి, మనం వినిపించాలి. ఎందుకది? ఆర్యులందరి మన ఇది పరమ కర్తవ్యం, పరమధర్మం. ధర్మాలు 2: సామాన్య ధర్మం, పరమధర్మం. ఇది పరమధర్మం. అంటే మనుషులు భగవంతుని జ్ఞానాన్ని వింటున్నారంటే ఏమిటిది? ఇది భగవంతుని. వెలుతురు ఏమిటిది? అగ్ని. ఇప్పుడు మనం వెలుతురు ఉన్నామంటే మనం అగ్నిలో ఉన్నామన్నట్టు. మనం వేడిని చూస్తుంటే వేడి ఉన్నదంటే అక్కడ అగ్ని ఉన్నదంట. ఇప్పుడు మనకు జ్ఞానం ఉన్నదంటే ఆ జ్ఞానం ఎవరు? భగవంతుడే. అగ్ని వెలుతురు, అగ్ని వేడిమి. అదేవిధంగా భగవంతుడు జ్ఞానము, భగవంతుడు ఆనందము. అయితే మనకు ఆ జ్ఞానం వస్తుందంటే భగవంతుడే. మనం భగవంతుడు సాక్షాత్కారం చేసుకుంటున్నాము, వేదమంతా చదివాళ్ళము. అయితే ఆ విధంగా మనం భగవంతుడు మనకిచ్చిన మార్గాన్ని, సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని